హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ రాజ్. తమ్నైల్ చూసారు కదా ఆల్రెడీ. ఈరోజు నేను 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ను వేడి చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఉప్పు పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను కర్రీకి ఒక ఆనియన్ తీసి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో నేను కారం వేస్తున్నాను, మిర్చి వేయట్లేదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి మంచిగా వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత వాటిలో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే నేను పసుపు వేసుకున్నాను కర్రీకి సరిపడా. ఇప్పుడు నేను టమాటాలని పచ్చి టమాటాలు ఒక 3 తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను, ప్యూరీ చేసుకుంటాను. నేను ఇందులో టమాటాలు వేయట్లేదు, ప్యూరీ వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ మన పోపు ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన దాంట్లోనే మనము ప్యూరీని కూడా అందులో వేసుకోవాలి. ప్యూరీని అందులో వేసుకున్న తర్వాత ప్యూరీని బాగా కలుపుకోవాలి. మనం పచ్చి వేసాం కదా, ఉడకబెడితేనేమో అంత ఫ్రై అవనవసరం లేదండి. పచ్చి వేసాం కదా, ప్యూరీ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. నెక్స్ట్ అందులో మనము కర్రీకి సరిపడా కారం వేసుకున్న, ఉప్పు వేసుకున్న, నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి, మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం ముందుగా వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. బాగా కలుపుకోవాలన్నమాట. టమాటా ప్యూరీ ఉండి ఆ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలిసింది కదా, ఇప్పుడు మనము దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా ముక్కలు కొంచెం మెత్తగా అయినట్టు కనిపిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉండేలాగా వాటర్ పోసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయింది కదా, చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వాటర్ కూడా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి. నెక్స్ట్ అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కర్రీ స్మెల్ అయితే బాగా వస్తుందండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి. ఇందులో మనం టమాటాలు ప్యూరీ వేసుకున్నాము. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. కొంచెం కొత్తిమీరను కర్రీ పైన పెట్టుకుంటున్నాను అలాగా, ఎందుకంటే లుకింగ్ కోసం, చూడడానికి బాగుంటుంది కదా అందుకని. చూడడానికి బాగున్న కూర టేస్ట్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. మీరేమంటారు చెప్పండి. ఇది ఈరోజు నేను చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ అండి. నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ని ముందుగా మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి పైన తొక్కని. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ కర్రీ కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బీట్రూట్ కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని బీట్రూట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. బీట్రూట్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. బీట్రూట్ ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా మనకి. ఇప్పుడు ఎక్కువ ఉన్న ఆయిల్ని మనము తీసేసుకుందాము. నేను ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా,
అది ఫ్రై అయినాక మళ్ళీ ఆయిల్ అనేది తీసేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది తీసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనకి వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి, మరీ మాడనివ్వకూడదు. అందుకనే నేను ముందు వేసుకోలేదండి పోపులో. బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను. మాడితే టేస్ట్ కొంచెం బాగుండదు కదా, పప్పులో అయితే బాగుంటుంది, మాడితే బీట్రూట్లో బాగుండదు కదా, అందుకనే ఇలా వేసుకున్నా. ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ ఏంటంటే కరివేపాకు, కొన్ని పల్లీలు, నువ్వులు, నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పౌడర్ అండి. ఫ్రైలకి బాగుంటుంది, అందుకనే వేసుకుంటాను. నెక్స్ట్ ఫ్రై అయింది కదా, అది కూడా కొత్తిమీర వేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ తినని వాళ్ళే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుంటుందో. ఇది చపాతీలోకైనా బాగానే ఉంటుంది, సాంబార్, పప్పు ఇలాంటివి చేసుకుంటారు కదా, దానికి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. మేము ఎక్కువగా అలాగే చేసుకుంటాము. ఇదండి ఈరోజు వీడియో. రెసిపీస్ చూసారు కదా 2, మీరు ట్రై చేయండి తప్పకుండా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతోని కలుద్దాం. బాయ్.